అసెంబ్లీ సమావేశాలు లైవ్లో చూద్దాం. అదే మాదిరిగా మిగిలిన ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెట్టారు. ఈరోజు మనం కోరేది దిశ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఇప్పటికే 1500 కోట్ల రూపాయలు ఇచ్చారు. నేను వారిని కోరింది ఇది చాలదు, ఒక సిటీ రావాలి, దీనికోసం ఒక 20 సంవత్సరాలు పడుతుంది, మీరు నిధులు ఇవ్వాలి. మామూలుగా ఇది క్యాపిటల్ అంటే రాజధాని అంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్సే కాదు, ఒక ఎకనామిక్ సిటీ కావాలి, ఒక ఆర్థికంగా పెద్ద ఎత్తున అభివృద్ధి కావాలి. ఇది జరగాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, దీనికి ప్రత్యేక నిధులు ఇమ్మని చెప్పి కోరాం. రెండోది హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఇలాంటి స్పెషల్ ప్యాకేజ్ కూడా ఈ సిటీకి ఇమ్మని చెప్పి మనం కోరాం అధ్యక్ష. ఇంకొక పక్క అధ్యక్ష ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ 91A 94(1) దాంట్లో క్లియర్గా సెంట్రల్ గవర్నమెంట్ షాల్ టేక్ అప్రోప్రియేట్ అండ్ ఫిస్కల్ మెజర్స్ ఇంక్లూడింగ్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ టు ప్రమోట్ ఇండస్ట్రియలైజేషన్ అండ్ ఎకనామిక్ గ్రోత్. ఇది చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత ఇప్పటికి మనకి ఇచ్చింది 15% అడిషనల్ యాక్సిలేటెడ్ డిప్రిసియేషన్ ఫర్ 5 years అండ్ 15% క్యాపిటల్ అలౌన్స్ ఫర్ 5 years ఇచ్చారు అధ్యక్ష. ఇది చాలదు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వారిగా 100% ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జిబిషన్ ఇవ్వండి, సెంట్రల్ వ్యాట్ ఇవ్వండి, సర్వీస్ ట్యాక్స్ ఇవ్వండి, 30% క్యాపిటల్ సబ్సిడీ ఇవ్వని చెప్పి మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. 46(3) ప్రకారం అధ్యక్ష చాలామంది కొన్ని అనుమానాలు ఉన్నాయి. స్పెషల్ స్టేటస్ వస్తే ఇండస్ట్రీస్ ఆటోమేటిక్గా ఇన్సెంటివ్స్ వస్తాయని, అది లేదు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. స్పెషల్ ఇన్సెంటివ్స్ ఫర్ ఇండస్ట్రీస్, స్పెషల్ స్టేటస్ వేరే వేరే, ఆ విషయం అందరికి క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. 46(3)లో పెట్టారు అధ్యక్ష, సెంట్రల్ గవర్నమెంట్ షల్ while considering the special development package for the successor state of Andhra Pradesh provide adequate incentives in particular for Rayalaseema and north coastal region of that state. ఇది కూడా 46(3)లో చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు అధ్యక్ష. అయితే ఇంతవరకు అధ్యక్ష మనం రిక్వెస్ట్ చేసేది బ్యాక్వర్డ్ ఏరియా, రాయలసీమలో ఇబ్బందులు ఉన్నాయి, ఉత్తరాంధ్ర కూడా బాగా వెనుకబడింది. ఈ రెండు ప్రాంతాల్లో కూడా స్పెషల్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ మీరు ఇవ్వాలి. ఏదైతే హిమాచల్ ప్రదేశ్కి ఇచ్చారో, ఏదైతే ఉత్తరాంచల్కి ఇచ్చారో ఆ విధంగా ఇమ్మని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. ఇది కాకుండా అధ్యక్ష పిఎం అష్యూరెన్స్ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్. ఆ రోజు పిఎం చెప్పింది అధ్యక్ష చాలా క్లియర్గా, ఫర్ ది పర్పస్ ఆఫ్ సెంట్రల్ అసిస్టెన్స్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ విల్ బి ఎక్స్టెండెడ్ టు ది సక్సెసర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ comprising 13 districts including the 4 districts of Rayalaseema and 3 districts of North Coastal Andhra for a period of 5 years. This will put the state's finances on a firmer footing అని ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అధ్యక్ష. దీంట్లో కూడా అధ్యక్ష నేను స్పెషల్ స్టేటస్ గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఏ అయితే ఈఏపీ ఉందో 90-10%, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే అసిస్టెన్స్కి 90-10%, ఇంకొక పక్కన ఏఐబిపి కింద కూడా 90-10% వస్తుంది. ఒకప్పుడు ఉండే ఇన్సెంటివ్స్ చాలా వరకు తగ్గించే పరిస్థితి వచ్చారు. ఒక క్రానలాజికల్గా చూస్తే ఇది ఆ రోజు ఇచ్చినటువంటి హామీ అధ్యక్ష. ఆ రోజు ఇచ్చిన హామీలు నేను మళ్ళీ ఒకసారి చదివినిపిస్తాను మీకు. ఇన్స్టిట్యూషన్స్ అధ్యక్ష, షెడ్యూల్ 13 ఆఫ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఆ రోజు ఇచ్చిన హామీలు అనేక ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చారు. ఇప్పటికి వచ్చింది ఐఐటి, ఐజర్ తిరుపతిలో ఫౌండేషన్ ఇచ్చాం, ఐఐఎం విశాఖపట్నంలో ఫౌండేషన్ ఇచ్చాం, ఎన్ఐటి తాడేపల్లిగూడలో చేయడం జరిగింది, ఎన్ఐడిఎం రాజధానిలో పెట్టుకున్నాం. ఇంకా సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురం రావాలి, ట్రైబల్ యూనివర్సిటీ విజయనగరానికి రావాలి, అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజధాని అమరావతి రావాలి, పెట్రోల్ యూనివర్సిటీ ఈస్ట్ గోదావరి రావాలి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ రాజధానిలో రావాల్సిన అవసరం ఉంది. ఇవి కాకుండా దిశ ఒకటి మీరు చూస్తే కస్టమ్స్ యూనివర్సిటీ ఒకటి, ఇన్స్టిట్యూట్ ఒకటి అనంతపూర్కి ఇవ్వడం జరిగింది. అదే మరిగా దిశ పోలవరం చాలా స్పష్టంగా బిల్లు పెట్టారు. పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది సెంట్రల్ ప్రాజెక్ట్ అని చాలా స్పష్టంగా ఆ రోజు మెన్షన్ చేశారు. అయితే మెన్షన్ చేసిన తర్వాత దిశ ఏవైతే పోలవరం ప్రాజెక్టులో ముంపుకు గురవుతాయో ఆ ప్రాంతాలు మాత్రం తెలంగాణలో పెట్టారు. 7 మండలాలు తెలంగాణలో పెట్టారు. ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతానే నేను ఒకటే రిక్వెస్ట్ చేశాను,
ఇప్పుడు కానీ మీరు చేయకపోతే 2 రాష్ట్రాలు రేపు ఏర్పడిన తర్వాత మళ్ళా స్టేట్ అసెంబ్లీకి పోవాలి. చాలా ప్రొసీజర్ ఉంది. ఇది మన చరిత్రలో ఎప్పుడు జరగదు. ఇది కలగా మిగిలిపోతుందంటే ఆనాటి ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఫస్ట్ క్యాబినెట్లో ఈ యొక్క పోలవరం ముంపుకు గురయ్యే గ్రామాలు ఏవైతే ఉన్నాయో 7 మండలాలు పెట్టి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కన్సెంట్ వచ్చిన తర్వాతనే నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్ళారు. ఆ తర్వాత పార్లమెంట్ సమన్ చేశారు, పార్లమెంట్ సమావేశాలు పెట్టారు. అంటే అధ్యక్ష మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆ రోజు కానీ పోలవరంలో 7 మండలాలు కానీ రాకపోయి ఉంటే అది ఒక కలగా మిగిలిపోయేది. ఈరోజు ధైర్యంగా చెప్పగలుగుతున్నాం, ఎట్టి పరిస్థితుల్లో పోలవరం పూర్తి చేసుకునే శక్తి సామర్థ్యాలు మన ప్రభుత్వానికి ఉన్నాయి. ప్రజల ఆకాంక్ష పోలవరం మనకు జీవనాడి, తప్పకుండా సాధించుకుంటా. కేంద్రం కూడా పూర్తిగా సహకరిస్తుందని చెప్పి ఆశ ఉంది. సహకరించే విధంగా మనం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈ ప్రాజెక్టులు కూడా అధ్యక్ష మీరు చూస్తే 200 గ్రామాల పైన పునరావాసం కావాలి. 1,00,000 ఎకరాలు భూమి అంతా కూడా మనం ల్యాండ్ ఎక్విజిషన్ కింద తీసుకోవాలి. వేరే రాష్ట్రాలు ఇప్పటికి కూడా లేనిపోని సమస్యలు సృష్టిస్తున్నాయి. ఒక పక్క ఒరిస్సా, ఒక పక్క ఛత్తీస్గఢ్ ఈ సమస్యలు ఉన్నాయి. అయినా కూడా ఈ ప్రాజెక్టు మనం పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా అధ్యక్ష ఆ రోజు పెట్టిన బిల్లులో మీరు చూస్తే రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్కి ఇస్తామని, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేస్తామని, దుగ్గిరాజపట్నం పోర్ట్ ఎస్టాబ్లిష్ చేస్తామని, ఐఓసి హెచ్పిసిఎల్ ఒక రిఫైనరీ క్రాకర్ యూనిట్ మన రాష్ట్రంలో పెడతామని, కడపలో ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో దాన్ని కూడా సెయిల్ ద్వారా దాన్ని ఫీజిబిలిటీ రిపోర్ట్ తయారు చేసి పెడతామని, విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఎస్టాబ్లిష్ చేస్తామని. ఇందులో కూడా అధ్యక్ష ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ముందుకు వచ్చింది. వాళ్ళు మొత్తం తయారు చేశారు. దగ్గర 5,000 కోట్ల రూపాయలు విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కోసం లోన్ కూడా శాంక్షన్ చేసే పరిస్థితికి వచ్చారు. మెట్రో రైల్ ఫర్ విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తెనాలి ఏరియాలో పెట్టడం కోసం రోడ్డు కనెక్టివిటీ రాయలసీమ మొత్తం రోడ్డు కనెక్ట్ రాయలసీమనే కాకుండా రాజధానికి కనెక్ట్ చేయడానికి రోడ్స్ అన్ని కూడా తీసుకొస్తామని యాక్ట్లో చాలా స్పష్టంగా పెట్టారు. ఇది కాకుండా అధ్యక్ష షెడ్యూల్ 10 ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో ఇందులో మీరు చూస్తే చాలా వరకు రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. ఆ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటిపైన ఒక క్లారిటీ ఇచ్చి ఇవన్నీ కూడా ఏ విధంగా సార్ట్అవుట్ చేయాలో చేస్తామని చెప్పి షెడ్యూల్ 10లో పెట్టారు. అదే మరి రాజధానిలో దగ్గర అధ్యక్ష మనకు ల్యాండ్స్ కూడా లేవు కాబట్టి ఫారెస్ట్ ల్యాండ్ని డిఫారెస్టేషన్ చేసి ఆ ల్యాండ్ రాజధాని కన్స్ట్రక్షన్కి ఇస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది. ఇది బైఫర్కేషన్ యాక్ట్లో పొందుపరిచినటువంటి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన విషయాలు. ఇది కాకుండా అధ్యక్ష ఈరోజు మీరు చూస్తే కొన్ని 2 రాష్ట్రాలకు సంబంధించి కేంద్రానికి సంబంధించి కొన్ని ఉన్నాయి. ఇందులో మీరు చూస్తే అధ్యక్ష కామన్ క్యాపిటల్ హైదరాబాద్ అధ్యక్ష ఆ రోజు ఆలోచించి చాలా చర్చ జరిగింది. ఇక్కడ అందరూ ఉన్నారు. ఇంతవరకు భారతదేశ చరిత్రలో ప్రపంచంలోనే ఆలోచిస్తే ఎక్కడ దొరకలేదు అధ్యక్ష. చండీగఢ్ ఉంది. చండీగఢ్ యూనియన్ టెరిటరీ, 2 రాష్ట్రాలకు రాజధాని, ఒక పక్క హర్యానా, ఒక పక్క పంజాబ్ ఉన్నాయి. కడవ ఏ రాష్ట్రం చూసినా అధ్యక్ష ఆ రాష్ట్రంలో ఉంది. కానీ మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ని కామన్ క్యాపిటల్గా పెట్టారు. దానికి ఉద్దేశం ఏంటి? 2 ప్రజాస్వామ్యంగా ఎన్నికైన గవర్నమెంట్లు ఇక్కడ లొకేట్ అయినాయి కాబట్టి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే ప్లేస్లో ఇంకొక రాష్ట్ర ప్రభుత్వం ఉండడానికి వీల్లేదు కాబట్టి ఇది కామన్ క్యాపిటల్ పెట్టి ఆ అధికారం లా అండ్ ఆర్డర్ ఇవన్నీ కూడా గవర్నర్కి ఇచ్చారు. ఇందులో కూడా మీరు చూస్తే అధ్యక్ష ది గవర్నర్ ఈజ్ వెస్టెడ్ విత్ స్పెషల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ది సెక్యూరిటీ ఆఫ్ లైఫ్, లిబర్టీ అండ్ ప్రాపర్టీ ఆఫ్ దోస్ హూ రిసైడ్ ఇన్ కామన్ క్యాపిటల్. విభజన జరిగినప్పుడు అందరి స్టేక్ హోల్డర్స్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకోవడం, వారి సమస్యలను వినడం, ఆ తర్వాతనే అందరికీ న్యాయం చేసి విభజన చేశారు తప్ప ఏకపక్ష నిర్ణయం ఎప్పుడూ జరగలేదు. అలాంటిది ఫస్ట్ టైం మన రాష్ట్రంలో జరిగింది. ఇంకొక పక్క దిశ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గురించి కూడా ఆలోచిస్తే ఒకప్పుడు తమిళనాడులో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని
ఆ రోజు పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పాటు చేశారంటే స్టేక్ హోల్డర్స్ అందరితో మాట్లాడారు. ఒకసారి కాకుండా అనేక సార్లు మాట్లాడిన తర్వాత అవసరం ఉంది. ఇంకొక పక్కన దిశ ఇంకా నేను కాంట్రవర్సీ పోలేదు, కానీ ఇటీవల జరిగిన పరిణామాలు చూస్తే ఒక ప్రభుత్వం పైన ఇంకొక ప్రభుత్వం స్పై చేసే పరిస్థితి కూడా వస్తున్నారంటే ఇది చాలా బాధాకరం. రెండోది దిశ ఈరోజు మీరు చూస్తే సెక్షన్ 48 మీకు ఇవన్నీ కనపడు, ఇంకా ఉన్న అన్ని విషయాలు మాట్లాడదాం, మీరేమేం చేశారు అన్ని విషయాలు మాట్లాడదాం. ఏం బాధ లేదు, నా జీవితంలో ఏ తప్పు చేయను, ఎవ్వరికి భయపడను, ఆ విషయం మీకు తెలుసు. నాతో పెట్టుకున్న లేవయ్యారు కూడా మీరు కూడా చూసుకున్నారు. కాబట్టి నా పక్క ధర్మం ఉంది కాబట్టి నేను ఎవ్వరికి భయపడవలసిన అవసరం లేదు, భయపడే సమస్య అంతకంటే ఉండదు. ఆ విషయం ఎవరికైనా భయపడతానంటే పబ్లిక్ కోసం భయపడతాను తప్ప, ప్రజల కోసం భయపడతాను తప్ప ఇంకోటి కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీలాంటి వాళ్ళు కొంతమంది ఇద్దరు పోతే ఇంకొకరిని ఫ్రీగా పంపించుకున్నారు, 2 కొంటే 1 ఫ్రీ, అదే మీ సరుకు. మీరు మమ్మల్ని గురించి మాట్లాడతారు. సమస్య లేదు, పోరాటం కాడ రాజీ లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం పోరాడంలో తెలుగుదేశం ప్రభుత్వం మొట్టమొదటిగా ఉంటాం, కాపాడుతాం, ఎట్టి పరిస్థితుల్లో ప్రొటెక్ట్ చేసి తీరుతాం. అధ్యక్ష, ఈరోజు నేను ఏదైతే సెక్షన్ 8 చెప్తే మీకు సెక్షన్ 8 మాత్రం కనపడడం లేదు, ప్రత్యేక హోదా మాత్రమే కనపడుస్తూ ఉంది. దాన్ని బట్టే మీకు అర్థమవుతుంది మీరు రాజకీయంగా ఎంత దివాలా తీశారు అనేది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని డిస్కస్ చేయాలి, అన్ని సమస్యల పరిష్కారం కావాలి, మన హక్కులు కాపాడుకోవాలి, యాక్ట్లో పెట్టిన హక్కులు కాపాడుకోవాలి, ఇచ్చిన హామీలు కాపాడుకోవాలి. ఎవరెవరు ఏ విధంగా పోరాడుతున్నారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. సెక్షన్ 48 అధ్యక్ష, ఇక్కడ మీరు చూస్తే సెక్షన్ 48లో ప్రాపర్టీస్, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రాపర్టీస్ అవుట్ సైడ్ ఎక్కడైనా ఉంటే అవన్నీ కూడా జనాభా ప్రకారం ఫైనలైజ్ చేయాలి. ఈరోజు ఢిల్లీలో గెస్ట్ హౌస్ ఉంది. ఆ గెస్ట్ హౌస్ అధ్యక్ష నేనే గట్టిగా ఫైట్ చేసి అక్కడ ల్యాండ్ కూడా ఇప్పించాను వాజ్పేయి గారి దగ్గర. ఎందుకంటే ఢిల్లీలో పబ్లిక్ మంది నిజాం ప్రాపర్టీ ఉండేది, హైదరాబాద్ హౌస్ ఉండేది. ఆ హైదరాబాద్ హౌస్ ఉంటే